హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మినప చున్నుండలండి. ఈ చున్నుండలను నేను చేసిన విధంగా చేసుకుని రోజుకొక్కటి తిన్నట్లయితే బలానికి బలం వస్తుంది, అలాగే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మరి ఈ చున్నుండలను ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే మినపగుళ్ళు అయితే తీసుకోవాలి. అది పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా పొట్టుతో ఉన్న మినుములతో చిన్నుండలు చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను వచ్చేసి 1 కేజీ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేని మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. 1 కేజీ మినపగుళ్ళకు 1 కేజీ బెల్లం అయితే తీసుకోవాలి. అంటే కేజీ గుళ్ళకు కేజీ బెల్లం కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మినుములను అయితే వేయించుకోవాలి. మినుములు వేయించేటప్పుడు కప్పు కొలతల్లో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు 1/2 కిలో కప్పు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయిని కానీ బౌల్ కానీ ఏదైనా అడుగు మందంగా ఉండేదాన్ని అయితే పెట్టండి. పెట్టిన తర్వాత 2 కప్పుల వరకు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ అయితే పోయకూడదు. ఇవి వేయించేటప్పుడు తక్కువగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పుల వరకు పోసాను, అంటే 1/2 కిలో అయితే పోసాను. గరిటె అయితే తీసుకుని కంటిన్యూగా అయితే కలుపుతూ అయితే ఉండాలి. మధ్య మధ్యలో ఆపేసి కలుపుతూ ఉన్నట్లయితే ఒక సైడ్ మాడిపోతే ఒక సైడ్ అయితే పచ్చిగా అలాగే ఉంటాయి, కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మినుముల్ని వేయించుతూ ఉండగానే కలర్ అయితే మారుతూ అయితే ఉంటాయి. చూసుకుంటూ మాడకుండా అయితే వేయించుకోవాలి. ఈ మినుముల్ని వేయించుతుండగానే మంచి సువాసన అయితే వస్తాయండి. వీటిని ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడైతే బద్ద అయితే చేసి చూద్దాం. ఫ్లోర్ మీద కానీ చపాతీ పళ్ళ మీద కానీ కొంచెం మినుములు అయితే తీసుకుని చపాతీ కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా అయితే నలపండి. మినుముల్ని ఇలా బద్ద కింద చేశాక ఇలా దోరగా ఉన్నట్లయితే స్టవ్ ఆపేయండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మరలా అదే కళాయిలోకి మిగిలిన మినుములు కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 కప్పులు మినుములు వేసానండి. ఇప్పుడు మరలా 2 కప్పులు అయితే వేస్తున్నాను. మొత్తానికి కేజీ మినుములు అయితే తీసుకున్నాను. వీటిని కూడా సేమ్ అదే విధంగా ఎక్కడ ఆపుకోకుండా ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ అదే కళాయిలోకి ఒక గుప్పుడు బియ్యం అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ మినుములను వచ్చేసి ఇలానే పిండి కింద అయితే చేసేసుకోవచ్చు. కాకుంటే కొంచెం బ్లాక్గా అయితే వస్తాయి చిన్నుండలు అయితే. నేనైతే వీటిలో కొద్దిగా పొట్టు తీసేయడం కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని కొంచెం లైట్గా అయితే బద్దల కింద గ్రైండ్ చేస్తాను. మీ దగ్గర తిరగలు కానీ ఉన్నట్లయితే తిరగలతో అయితే బద్ద కింద అయితే చేసేసుకుని చెరిగేవచ్చు. నా దగ్గర తిరగలు లేదని మిక్సీలో అయితే ఒక్క క్షణం పాటు తిప్పానండి. ఎక్కువగా తిప్పినట్లయితే పిండి అయిపోతుంది. ఇప్పుడు బేషన్లో కానీ చాట్లో కానీ వేసేసి చెరిగేయాలి. చూడండి, నేను పొట్టు అనేది ఎక్కువగా అయితే తీసేయలేదు. కొంచెం అక్కడక్కడ గుళ్ళు అయితే ఉన్నాయి. మరీ బ్లాక్గా రాకోకుండా చిన్నుండలు అనేవి కొద్దిగా అయితే తీసాను. వేయించిన బియ్యం కూడా అయితే ఇందులోకి అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత అయితే ఫైన్ పౌడర్ కింద పిండి మిల్లులు ఉంటాయి కదండి, మిల్లు దగ్గర అయితే మరపట్టించవచ్చు. లేకుంటే ఇలా నాలా మిక్సీ జార్లో వేసేసి అయితే ఫైన్ పౌడర్లు అయితే పట్టేయండి. కొద్దిగా వేసుకుని ఈ విధంగా అయితే పౌడర్లు అయితే పట్టేసేయాలి. పిండిని కొంచెం పెద్దగా ఖాళీగా ఉన్న బేషన్లో అయితే వేసుకోండి. ఇలా మొత్తం పప్పు అంతటిని ఈ విధంగా పిండి కింద అయితే పట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం తీసుకున్న బెల్లాన్ని ఈ విధంగా అయితే తురుముకుని వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బెల్లం ఈ పిండి మొత్తం కలిసేలాగైతే కలిపేయాలి. చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవచ్చు. చేత్తో కలిపినట్లయితే బాగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత మరలా మిక్సీ జార్లో కొద్దిగా వేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం అనేది నలిగి పిండికి బాగా అయితే పడుతుంది, ముక్కలుగా లేకోకుండా.
ఇప్పుడైతే మిక్సీ జార్లో కొద్దిగా అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసుకున్న మిక్సీ ఆగిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుని ఒక బేషన్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసేసుకోండి. మొత్తం ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే పోసుకుని చున్నుండలు అయితే చేసేసుకోవడమే. నేనైతే 1 కేజీ మినుములకు 1/2 కిలో వరకు నెయ్యి అయితే పోస్తున్నాను. ఇప్పుడు మొత్తం కొలతలు అయితే చెప్తున్నానండి. 1 కేజీ మినుములకు 1 కేజీ బెల్లం, 1/2 కిలో వరకు నెయ్యి అయితే పోసుకోవాలి. నెయ్యి మొత్తం పోసిన తర్వాత పిండి అంతటికి పట్టేలాగైతే కలిపేయాలి. కలిపిన తర్వాత మనకి నచ్చిన సైజెస్లో అయితే ఈ విధంగా చున్నుండలను అయితే చేసేసుకోవడమే. మీరు కావాలంటే ఇవే చున్నుండల్ని బెల్లం ప్లేస్లో పంచదార వేసుకుని అయినా చేసుకోవచ్చు. కాకుంటే పంచదార కన్నా బెల్లమే హెల్దీ అండి. పంచదారని అంత ఎక్కువగా వాడకూడదు కాబట్టి బెల్లాన్ని అయితే యూజ్ చేసుకోండి. నేను ఎప్పుడు చున్నుండలు చేసినా ఈ విధంగా బెల్లంతోనే చేస్తుంటాను. ఈ విధంగా చేసిన చున్నుండల్ని రోజుకొక్కటి తిన్నట్లయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటారు, బలంగా కూడా ఉంటారు. ఇలా మనకు నచ్చిన సైజెస్లో అయితే చున్నుండలను అయితే చేసేసుకోవడమే. నేను చేసిన సైజెస్లో అయితే మొత్తం పిండి అంతటిని చేసేసిన తర్వాత 38 ఉండల వరకు అయితే వచ్చాయి. ఓకేనండి, ఈ చున్నుండల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో రెసిపీస్ని చూడడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మటు మర్చిపోకండి.